దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఒక తండ్రి గురించి మీకు ఏం బయలుపరుస్తున్నాడు, మీరు తండ్రితో ఎలా ఉంటున్నారు, మీకు తండ్రి వల్ల లాభం ఏంటి, మీరు మీ తండ్రితో ఉండే రిలేషన్ వల్ల మీకు ఉపయోగం ఏంటి. అలాగే దేవుడుతో తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి లాభపడతారు. సరే, ఎలా ఉంటే లాభపడతారు, ఏ విధంగా ఉంటే అప్రోచ్ అవుతే, దేవుని అడిగితే తెలుసుకుంటే లాభపడతారు. సువాసనగా ఉండడం ఏంటి? ఇక్కడ యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం దేవుడు చెప్పేది ఏంటంటే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. అంటే యెహోవాకు అలా దేవుడికి తన కుమారుల యందు ప్రేమ ఉంటుంది కదా, తండ్రికి తన కుమారుల యందు కుమార్తెల యందు ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రేమతో చదివినప్పుడు, మనం ఇష్టంతో చదివినప్పుడు అధికంగా లబ్ధి పొందుతాం. ఇష్టంతో కష్టపడి పనిచేసినప్పుడు అధికంగా లబ్ధి పొందుతాం. ఇష్టంతో చదివినప్పుడు అధికంగా స్కోర్ చేస్తారు. కష్టపడి చదివితే, ఇష్టం లేకుండా చదివితే ఎక్కువ స్కోర్ చేయగలరా, అర్థం చేసుకోగలరా? నీ తండ్రి నిన్ను ప్రేమించినప్పుడు, తను బహు ప్రేమతో నిన్ను పెంచుకున్నప్పుడు నువ్వు అధికంగా లబ్ధి పొందుతూ ఉంటావు. నిన్ను ప్రేమతో పెంచడానికి, జ్ఞానంతో పెంచడానికి, నిన్ను లబ్ధి పొందించడానికి, తన జ్ఞానంతో ఉండడానికి, ఎంతో జ్ఞానం లబ్ధి పొందుకోవడానికి, జ్ఞానం కలిగి బ్రతకడానికి తను తీసుకునే కష్టం ఉంటుందా? ఆ కష్టాన్ని బట్టి నువ్వు లబ్ధి పొందుతావు. దేవుడు నీ గురించి ఆలోచించినప్పుడు నువ్వు లబ్ధి పొందుతావు. అంటే ఇక్కడ దేవుడు మనిషిని ప్రేమించినప్పుడు మాత్రమే మనిషి లబ్ధి పొందుతాడు. బహుగా ప్రేమించినప్పుడు బహుగా లబ్ధి పొందుతాడు. తండ్రి తన కుమారుణ్ణి బహుగా ప్రేమిస్తేనే ఆ కుమారుడు తండ్రిని